హాయ్ అండి. ఈరోజు నేను వండే కూర ఏంటంటే చేపల కూర వండుతున్నానండి. సిల్వర్ చేప అండి ఇది. ఇదిగోండి సిల్వర్ చేప. శుభ్రంగా కడిగేసి ఉప్పేసి పసుపేసి కడిగేసాను శుభ్రంగా. దానికి కావాల్సింది ఏంటంటే ఇక చేపలండి. ఉల్లిపాయలు తురిమేసుకున్నాను, వెల్లుల్లిపాయ అల్లము కచ్చపిచ్చిగా దంచుకున్నాను, ఉల్లిపాయలు, కారము, పసుపు, చేపల మసాలా పోగొట్టండి. ఇప్పుడు ఈ చేప ముక్కలోకి కారము పసుపు వేసేస్తున్నాను. పొయ్యి మీద నూనె ఎట్టాను, పచ్చిమిరకాయలు వేస్తున్నాను. తర్వాత తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ఒక చెంచా సాల్ట్ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. కచ్చాపిచ్చిగా దంచుకున్న జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం వేస్తున్నాను. ఈ చేపల్లోని కారము పసుపు వేసాను కదా, ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక చెంచా వేసాను సాల్ట్, ఇందులో ఒక చెంచా వేస్తున్నాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. కలిపేసానండి, ఇలా ఉంచుతాను. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా. అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా, ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను. చేప ముక్కలు వేసిన ఒకసారి పైకి కిందకి గట్టిగా కదుపుకోవాలి. వేసిన అమ్మటే కదుపుకోవాలి. తర్వాత అయితే వేడికి మగ్గినప్పుడు గట్టి పెట్టకూడదు. చింతపండు గుజ్జుని వడకెట్టుకోవాలి. అలా ఇగో వడకెట్టండి చింతపండు గుజ్జు. ఈ చేపల్లో వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి పిసికి వడకెట్టుకుని వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి వడకెడతాం. రెండోసారి కూడా పిసికింది కూడా వేసేస్తున్నాం. హాయిగా కలుపుకోవాలి. కూర చూడండి ఎలా ఉడుకుతుందో, కొత్త కొత్త అని దగ్గరకు వచ్చేసింది. ఇక్కడికి వేసాను పులుసు, ఇక్కడ దిగింది. ఇంకా కొంచెం దిగితే కూర రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను. ఇంకొంచెం చేపల కూర పులుసు చూడండి, సిల్వర్ చేప పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చితే కనుక నా వీడియోలు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. సరే ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి. నా సిల్వర్ చేపల కూర పులుసు రెడీ అయిపోయిందండి. సరే అండి, ఓకే అండి, బాయ్ అండి. ఉంటాను. మీ అందరికీ బాయ్ బాయ్ అండి.